జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో బౌద్ధుల యొక్క ఆనవాళ్లను తెలుసుకొని బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి కట్టడాల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస మండలం సరుబుజ్జిలికి మండలంలో మధ్యలో గల దంతపురి ప్రాంతంలో స్పిరిచువల్ కల్చరల్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడుకి, స్థానిక ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేశారు. శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు బోధిహేన్ సందర్శించి ఈ దంతపురి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించి దేశ విదేశాలకు ఈ ప్రాంతం యొక్క విశేషాలను, గొప్పదనాన్ని తెలియజేయవలసిందిగా సంబంధిత శాఖలకు విన్నవించుకున్నారు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న పర్యాటకులకు పబ్లిక్ టాయిలెట్స్, అల్పాహారం, భోజన వసతి సౌకర్యం, ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరారు. శరణం గచ్ఛామి. 13 జిల్లాల్లో బౌద్ధ స్తూపాలని దర్శించే క్రమంలో ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజకవర్గము, నెక్స్ట్ దంతపురి గ్రామానికి ఇక్కడ ఒక పూర్వం బౌద్ధమే కేంద్రంగా ఒక రాజ్యం ఇక్కడ విరసిల్లినది. ఇదంతా ఒక పెద్ద కోటగా ఉండేది. ఇక్కడి నుంచే దంతకుమారు, హేమమాలిని అంటే రాజు రాణి కలిసి బుద్ధుని యొక్క దంతాన్ని అంటే పళ్ళల్లో ఈ జ్ఞానదంతాన్ని ఇక్కడి నుంచి శ్రీలంక వచ్చారు. శ్రీలంకలో అక్కడ ఆవిష్కరించారు. ముఖ్యంగా కారణం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బౌద్ధం మీద జరుగుతున్న దాడులకి వాళ్ళు ఈ మహారాజు తను ఈ దంతాన్ని మనం దాయకపోతే దాన్ని పాడు చేస్తారనే భావంతో ఒక ఫ్యామిలీ త్యాగం చేసి శ్రీలంక వెళ్ళటం జరిగింది. ఆనాటి నుంచి ఈనాడు దాకా ఈ దంతపూరి గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. రాజులు మారారు, ఇప్పుడు మంత్రులు వచ్చారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాని అసలు సందర్శిస్తుంటేనే చాలా బౌద్ధం అంతా పులకరిస్తుంది. ఇటువంటి క్రమంలో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అమరావతిని కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని ఏలాలనుకున్న స్థితిలో ఉన్న ఈ గవర్నమెంటు బౌద్ధాన్ని ముఖ్యంగా పట్టించుకోకపోతే అది చాలా వారికి శాపం అవుతుంది. అందుకని 13 జిల్లాల్లోనూ ఉన్న బౌద్ధ స్తూపాలని ఒక కారిడార్గా చేసి ఒక టూరిజాన్ని డెవలప్ చేయాలి. ఇది ఇలాంటి దుక్కునికి వస్తున్నప్పుడు టాయిలెట్స్, అలాగే ఇక్కడ చిన్న చిన్న కుటీరాలు ఒకటి ఏర్పరిచి టూరిజం సంబంధించి చేస్తే చాలామంది చూడటానికి వచ్చేవాళ్ళు తయారవుతారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని బౌద్ధ క్షేత్రాలు ఉండి కూడా ఆంధ్రవారు పట్టించుకోవట్లేదంటే కారణం ఏంటో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని వేల ఎకరాలు నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా మనకి కనపడేది బౌద్ధం యొక్క స్తూపాలు, బౌద్ధం యొక్క ఇలాగా మిగిలిపడిపోయిన రూపాలే మనకి కనపడుతున్నాయి. ఇక్కడ ఏరియాలో మరి పల్లవులు పరిపాలించారు, నెక్స్ట్ చోళులు పరిపాలించారు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఎవరు కళింగరాజులు కూడా పరిపాలించారు. కళింగరాజుల పాలనలో కూడా బాగుంది. శ్రీకాకుళం జిల్లా ఈ ప్రజల పాలనకు ఎప్పుడైతే వచ్చిందో, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ చూసినా ఇలాంటి రూపాలనే మనం మట్టి బెడ్డల దాకా వదిలేస్తున్నాం. చరిత్రని వెంటనే పట్టించుకోవాలి. ముఖ్యంగా ఆర్కాలజిస్టు డిపార్ట్మెంట్లలోనూ ఆర్కాలజిస్ట్ దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటున్నారంటే వాళ్ళు క్రైస్తవ మతస్థులు కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా కనవాళ్ళందరూ హిందువులుగా ఉండటం వలన హిందూ మతంగా ఇది మన మతం కాదని వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి చరిత్రకి ఆనవాళ్ళు కలిగిన ఇలాంటి బౌద్ధ సంబంధించిన ఇది చూడండి, పైన ఇది నాగా సంబంధించిన అవశేషం. పెద్ద నాగుడు పైన ఉంటుంది, అది కూడా లేదు, దాని తలకాయ ఇక్కడ ఉంది. అంటే దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ముక్కలుగా కనపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతి కేంద్రంగా
మీరు అమరావతిని డెవలప్ చేసే క్రమంలో బౌద్ధాన్ని కూడా మీరు పట్టించుకోవాలి, తప్పకుండా పట్టించుకోవాలి. తద్వారానే ఆంధ్రప్రదేశ్కి ఆ వెలుగు, ఆ తేజము, ఆ ధనము వీళ్ళందరికీ వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శ్రీకాకుళం జిల్లాని కంపల్సరిగా ఇది ఒక టూరిస్ట్ హబ్ కింద మార్చగలగాలి. అదేవిధంగా దంతపూరి యూనివర్సిటీ ఒకటి తీసుకురావాలి. శ్రీకాకుళం జిల్లాకి రైల్వే స్టేషన్ వచ్చేలాగా, ముఖ్యంగా రైలు పట్టాలు ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి కానీ జిల్లాకి రావటం లేదు. ఆ పట్టణానికి రాకుండా పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి. అలాగా ప్రతి ఊరికి ఆంధ్రప్రదేశ్లో జిల్లా హెడ్ క్వార్టర్కి రైల్వే ఉంటుంది, కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఆ పక్క నుంచి అవి వెళ్ళిపోతున్నాయి కానీ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి రావటం లేదు. అదొకటి చేయాలి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వము మరి గొప్ప ఇక్కడ ఒక నాయకుడు వచ్చాడని నేను విన్నాను, ధర్మన ప్రసాదరావు. పెద్ద వాళ్ళందరికన్నా చిన్నవాడి ఉండి అతను ప్రజల్ని మన్ననలు కోరుకుని అతను ఓ పెద్ద విజయం సాధించిన ఆ ఎమ్మెల్యే గారికి నేను చెప్తుంది ఏంటంటే ఇవన్నీ మీ ఆస్తులు, మీ పూర్వీకుల యొక్క చరిత్ర. దీన్ని కంపల్సరిగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి నిధులు తెప్పించుకుని ఇక్కడ యూనివర్సిటీని ఖచ్చితంగా ఇక్కడ చేయటం వలన ఈ సంస్కృతి